నాకు తెలిసిన ఓ యవనస్తుడు ఉన్నాడు. యవన దశలో తప్పు మార్గాలలో నడిచి సినిమాలంటే మహా పిచ్చి. డబ్బు ఏ రకంగానైనా సంపాదించాలి, ఎలాగైనా సంపాదించాలి అనే కాంక్షతో సినిమా చూడడానికి డబ్బులు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు కట్టుకునే చీరను దొంగతనం చేసి దానిని తాకట్టు పెట్టి కొన్నిసార్లు అమ్మేసి ఆ డబ్బులతో సినిమాలు చూసి ఆనందించేటటువంటి యవనస్తుడు. ఆ యవనస్తుడు కాలగమనంలో మరింత దొంగతనాలు, డబ్బుకు అలవాటు పడి బానిసుడై, వ్యసనాలకు బానిసుడై నానా రకాలైనటువంటి చెడు పనులు చేస్తూ ఉండగా అదంతా కూడా 10th క్లాస్ ఆ టైంలోనే జరిగినట్లుంది. వాళ్ళ అమ్మగారు భరించలేక పాపం వ్యక్తిని ఎట్లా అయినా బాగు చేయాలని, వీడు చదువు లేకపోతే పాడైపోతాడని మొత్తానికి మెడికల్ షాప్లో దాంట్లో పనికి కుదిర్చింది. ఆ మెడికల్ షాప్లోకి వెళ్ళిన తర్వాత ఆ మెడికల్ షాపులో నగదు దొంగతనం చేయటం మొదలుపెట్టాడు. ఆ విషయం కాస్త యజమానునికి తెలిస్తే యజమానుడు ఇంటికి రాగా భయంతో అమ్మ కొడుతుందని, పరువు పోతుందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి ఏ విధంగానైనా డబ్బు సంపాదించాలనే కాంక్షతో దొంగల్లో కలిసిపోవాలి. దొంగలకైతే బాగా డబ్బులు చేతి నిండా ఉంటాయి, కావలసిన ఆనందాలు, కావలసిన సంతోషాలు, చక్కగా జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, ఎవరికి తెలియకుండా ఉంటుంది, యథేచ్ఛగా జీవితాన్ని గడపచ్చు అనే ఉద్దేశంతో తాను ట్రైనింగ్కి స్టువర్ట్పురం అనే ప్రాంతానికి వెళ్ళాలనుకొని స్టువర్ట్పురం దొంగల్లో కలిసిపోవాలని చెప్పని ఆలోచన చేసుకొని తాను ప్రయాణమై వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉండగా తన గమ్యాన్ని అంతటినీ ఒకసారి ఆలోచన చేసుకుంటే, దేవుడు లేదు, గీవుడు లేదు, దేవుడు అనేవాడు ఉంటే మా నాన్న ఎందుకు తీసేసుకుంటాడు, మా గతి ఏంటిది, దేవుడు అనేవాడు ఉంటే మా అమ్మకి ఎన్ని కష్టాలు ఏంటి, మేము ఏంటి ఈ స్థాయిలో ఉండడం అనే ఆలోచన చేసుకుంటూ దేవుడిచ్చిన తలంపులన్నిటిని కొట్టేసుకొని స్టువర్ట్పురంలో దిగి దొంగల్లో కలిసిపోదామని కొంతమందితో కలిసి మాట్లాడుతూ ఉండగా ఆ రోజే అక్కడికి ఒక వర్తమానం వచ్చిందంట. ఏంటంటే ఓ వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం చేసి పోలీసులు పట్టుకోగా అతన్ని చావబాధగా కొన ప్రాణంతో ఉన్నాడు, అతన్ని హాస్పిటల్లో చేర్చారన్న వార్త ఆ దొంగలతో ఉన్న యవనస్తుడు కూడా విన్నాడంట. అందులో ఉన్న ఒక యవనస్తుడు అన్నాడంటే, అరే నువ్వు చూడడానికి చదువుకునే అబ్బాయిలాగా ఉన్నావు, నీకెందుకు ఈ సంగతులన్నీ, నువ్వు దయచేసి మరలా తిరిగి ఇంటికి వెళ్ళిపో, ఇది మహా దారుణమైనటువంటి ప్రొఫెషన్, వృత్తిది, దొరికామంటే ప్రాణాలతో బయటపడలేము, కనుక నీకు భవిష్యత్తు చాలా ఉంది అని చెప్పని అక్కడ దేవుణ్ణి నమ్ముకున్న ఒక వ్యక్తి అతనిని ఆదరించి మధ్యాహ్నం భోజనం పెట్టి జేబులో ఒక 20 రూపాయలు పెట్టి తనను మరలా విజయవాడ బండెక్కిచ్చి పంపించాడు. అలా బండెక్కి తిరిగి వచ్చిన తర్వాత చాలా నిరాశతో నిస్పృహతో ఉండి, ఇట్ట కాదు మనకి చేతి నిండా డబ్బులు ఉండాల్సిందే, ఎలా వస్తాయి అని చెప్పిన ఆలోచనతో సైకిల్ అద్దెకి ఇచ్చేటటువంటి షాప్స్ ఇదివరకు ఉండే ఓ సైకిల్ని అద్దెకి తీసుకొని దానిగా అమ్మేస్తే పట్టుకుంటారని పోలీసులు మొత్తానికి దాన్ని పార్టులుగా విడదీసి చైన్ ఒకరికి, సీట్ ఒకరికి, హ్యాండిల్ ఒకటికి, అలాగే 2 టైర్లు మరొకరికి అమ్మేసి అమ్ముతూ ఉండగా పోలీసులకు పట్టుబడ్డాడు. పట్టుబడిన తర్వాత 3 రోజులకు కానీ జైలు నుంచి బయటికి రావడానికి వీలు కలగలేదు. ఆ తర్వాత అతన్ని దేవుడు దర్శించాడు. 10వ తరగతి 3 సార్లు తప్పాడు. ఆ తర్వాత దేవుడు దయతలచి ఆ కుర్రవాన్ని చదువుకోవడానికి ద్వారాలు తెరవగా ఆంధ్ర యూనివర్సిటీలో MBA పూర్తి చేశాడు. ఆ తర్వాత కాలంలో నాగార్జున యూనివర్సిటీలో MPhil పూర్తి చేసి ప్రయోజకుడై దేవుని పరిచర్య చేస్తూ ఈ రోజున మీ ముందు నిలబడ్డాడు. ఒకప్పుడు పాపపు బానిసత్వంలో బ్రతికి ఒకప్పుడు చెడు వ్యసనాలతో తిరిగినటువంటి నన్ను దేవుడు కనికరించి, కరుణించి, పారిపోయిన పాపపు బానిసను తిరిగి పట్టుకొని ఆయన దరికి చేర్చి శుద్ధినిగా నన్నించి పరిశుద్ధుల మధ్యలో నాకు స్వాస్థ్యమనిచ్చి నన్ను నిలబెట్టినటువంటి దేవుడు. అందుకే ఫిలోమోను పత్రిక నా పత్రిక అనుకుంటాను. ఒనేసేములో నన్ను చూసుకుంటూ వస్తూ ఉన్నాను. కారణం ఒకప్పుడు అందరికీ నిష్ప్రయోజనకరమైన వాడిని, ఎవరికి ఉపయోగపడేటటువంటి జీవితం కాదు. చిన్ననాడే తండ్రి చనిపోవటం, నా 3 నెలల వయసులో అమ్మ కష్టపడి పెంచడం,
కుటుంబంలో పేదరికం, ఆకలి, దప్పికలు, ఎటు చూసినా ఆదరించగలిగిన వారు లేకపోవటం, ఇన్ఫీరియారిటీ, కాంప్లెక్సిటీస్తో మరి మనసంతా నిండిపోగా నేనెందుకు పనికిరాని వాడిని అనుకుంటూ చెడు వ్యసనాలకు బానిసనై చెడు తిరుగులు తిరుగుతూ ఆ అమ్మకి వేదనను కలిగించి ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన వాడిని. దేవుని దర్శన భాగ్యం కలగగా నా జీవితాన్ని దేవునికి సమర్పించుకొని నేడు దేవునికి, దేవుని ప్రజలకు ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా నన్ను మార్చిన నా దేవునికి నిండైన వందనాలు కలుగునుగాక.